హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ జ్యోతి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో తులసి మొక్క హిందువులందరికీ కూడా ఎంతో పవిత్రంగా శుభ్రప్రదంగా పెంచుకునే మొక్కల్లో తులసి మొక్క అనేది ఎప్పుడూ కూడా మొదటి స్థానంలో ఉంటుంది. హిందువులు ఒక్క ఇండియాలో కాకుండా ప్రపంచంలో నలుమూలల ఏ ప్రక్క ఉన్నా కూడా, ఏ దేశంలో ఏ కంట్రీలో ఉన్నా కూడా అందరూ కూడా ఎంతో పవిత్రంగా ఈ తులసి మొక్కను పెంచుకుంటూ ఉంటారు. ఎంతో పవిత్రమైన శుభప్రదమైన ఈ తులసి మొక్క మనం ఏ రకంగా కావాలంటే ఆ రకంగా పెంచుకోవచ్చు. మనం తులసి మొక్కను ఇలా పూజ చేయటం వలన కూడా మన ఇంట్లో అష్ట ఐశ్వర్యం కలుగుతుంది. తులసి మొక్కను ప్రతి ఇంట్లో పూజ చేసుకోవాలి. అప్పుడు మన ఇంటిలో తగిలిన నరదృష్టి దోషాలు అన్నీ తొలగిపోతాయి. ఏ ఇంట్లో తులసి మొక్క తరచుగా నిద్రపోతుందో ఆ ఇంట్లో నరదృష్టి ఎక్కువగా ఉంది అని అర్థం. మన ఇంట్లో అలా జరిగినప్పుడు ఆ నరదృష్టి గోస తులసిమాత తీసుకుంటుంది. ఆ ఇంట్లో వారు ఎలాంటి హాని కలగకుండా ఆ తులసిమాత చూసుకుంటుంది. అందరి కోసం ప్రతి ఒక్కరూ ఇంటిలో తులసి మొక్కను పూజ చేసుకోవాలి. అలా చేసుకుంటే ఆ ఇంట్లో చాలా మంచి జరుగుతుంది. మనం ప్రతి రోజు తులసి మొక్కకి దీపం పెట్టుకొని స్నానం చేసిన వెంటనే ఒక రాగి చెంబుతో తులసి మొక్కకు నీరు పోసుకోవాలి. మనం పోసే నీరు ఆ అమ్మకి అభిషేకంగా అందుతుంది అని పెద్దలు చెప్తూ ఉంటారు. మనం తులసి మొక్కను ఎంత శ్రేష్టంగా ఉంచుకుంటామో మన ఇంట్లో కష్టాలన్నీ అంత సులభంగా తొలగుతాయి. తులసి మొక్క మనం పూజ చేసేటప్పుడు ఇంట్లో ఉండే ప్రతి ఒక్క నెగిటివ్ ఎనర్జీ తొలగుతుంది. గౌరీదేవిని ఎలా పూజించుకొని మనం ఇంట్లో గణేష్ దేవుడికి ఫస్ట్ పూజ చేసుకుంటూ ఉంటాము. అలాగే రోజు తులసీమాతకు దీపారాధన చేసుకోవాలి. దీపారాధన చేసుకున్న తర్వాత ప్రతి ఒక్కరూ ఒక లోటస్ నీరును ఆ అమ్మకు వేసుకుంటే చాలా మంచిది. తులసి మొక్క లేని ఇంట్లో ఎలా ఉంటుందో నాకైతే తెలియదు. నాకు తెలిసిన మట్టుగా ప్రతి ఒక్క హిందూ సాంప్రదాయంలో ప్రతి ఒక్క ఇంట్లో తులసి మొక్క అనేది ఉంటుంది అని